మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్ అసెంబ్లీ ఇట్లా పెట్టగానే వాయిదా వేసిరు, నిజంగానే క్లారిటీ లేదా వీళ్ళకు? ఎంతసేపు సభ నడపాలి? అసలు ప్రభుత్వాన్ని నడిపే పద్ధతిలో నడపకుండా ఇష్టానుసారం నడుపుతున్నారు. పొద్దున క్యాబినెట్ 11 గంటలకు అసెంబ్లీ, సాయంత్రము మీరు వాకౌట్ అసెంబ్లీ క్లోజ్ చేసుకొని పోతా అంటే ఇదేనా మీరు బీసీలకు ఇచ్చేదే గౌరవం? ఈరోజు 70 సంవత్సరాలు కూడా అనగారిన వర్గాలు మేము న్యాయం జరుగుతున్న ఆశతోటి వచ్చినాం. కానీ ఏమైంది, మళ్ళీ ఈ రోజు మమ్మల్ని మొక్కుబడిగా చేసి మామ అనిపించుకుపోతారా? చర్చ చేయరా? చర్చ చేయకుండా మీరు అసెంబ్లీ క్లోజ్ చేసుకుంటారా? ఈ ఒక బీసీ యొక్క కుల గణన జరగాలి, మా జనాభా బయటకు రావాలంటే డెఫినెట్గా 3-4 రోజులు చర్చ జరగాలి. అందరి యువతతో సమావేశం జరపాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, మేము ఇచ్చిన అమెండ్మెంట్ చేయాలి, సవరణ చేయాలి. చేసిన తర్వాత ఆ రోజు జీవో తీస్తే మేము అందరం నమ్ముతాం. కానీ మీరు జీవో తీసుకొని అసెంబ్లీ మేము బుల్డోజ్ చేసిపోతాము, మాకు బీసీలు గింతే కులాలు అంటే నమ్మితే ఇక్కడ పిచ్చోలే లేరు. బీసీలు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? 56 నుంచి 59 అవుతుందా, 46 అవుతుందా? అంటే మీరు 46 చేసుకొని ఫిక్స్ చేసుకొని పోతా అంటే మేము ఊకుంటామా? 80% ఈరోజు మాకు జరిగిన అవమానం ఎప్పుడు జరగలేదు. సమైక్య రాష్ట్రంగా గంట తర్వాత అప్పుడు కంట్రోల్ ఆఫ్ వాయిదా తీసుకున్నారు. ఏం లేకుండా కంట్రోల్ వాయిదా తీసుకొని పోతాడు. రేపు నిన్న క్యాబినెట్ పెట్టుకోవచ్చు కదా, మొన్న క్యాబినెట్ పెట్టుకోవచ్చు కదా, లేకుంటే అసెంబ్లీ సమావేశం 2 రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అంత ఆత్రత? ఎందుకు ఆగమలు చేసుకొని మమ్మించుకొని మమ్మల్ని చిన్న పోతారో? 80% వదిలేదు. మా సంఖ్యాపరంగా మాకు రాజ్యాధికారం కావాలి. మా సంఖ్య తెల్లదాకా అసెంబ్లీలో డెఫినెట్గా మేము పట్టుబడుతున్నాం. అంటే నిజంగానే తగ్గించారా బీసీల సంఖ్య గతం కంటే? ఈసారి కావాలంటే తగ్గించారా? ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి, 10% ఓసీలను పెంచే ప్రయత్నం చేశారు అనేటువంటిది, బీసీలను అందుకోసమే తగ్గించారు. ఈ మంత్రులు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారో హైదరాబాద్ నగరంలో కాకుండా గ్రామాలకు వెళ్ళి ప్రకటించండి, ఇగో మీ జనాభా గింతే అని. పట్టణాలకు ప్రదర్శించండి. సెక్రటరియట్లో కూర్చొని పోలీస్ మధ్యన కూర్చొని మీ జనాభా గింత అంటే కాదు, ప్రజల మధ్యకే గ్రామసభ పెట్టుకొని మీ జనాభా గింత అంటే అప్పుడు ప్రజల యొక్క రియాక్షన్ తెలుస్తుంది. ఎక్కడన్నా జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ప్రతి సంవత్సరంగా జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? అంటే రాష్ట్ర ప్రజలు పెరుగుతారు, బీసీలు తగ్గుతారా? అంటే ఎందుకోసం భయం? మేమంటే మా సంఖ్య మాకు ఇయరా? డెఫినెట్గా మా సంఖ్యాపరంగా మాకు రాజ్యాధికారం రావాలంటే మా కులగణన జరగాలి, శాస్త్రీయంగా జరగాలి, న్యాయమైన మా యొక్క ఫిగర్ను బయట పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేనే కరెక్టు, కాంగ్రెస్ చేసింది బోగస్ అనేటువంటి చెప్తూనే ఇది జానారెడ్డి సర్వే అంటున్నారు. కేసీఆర్ గారు ఏం చేసిన బీసీలకు, అంతకుముందు ఎన్టీ రామారావు చేసిన బీసీల కోసము, దాని తర్వాత చేసింది కేసీఆర్ గారే. ఈరోజు బీసీలకు గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు చేసింది కంటిన్యూస్గా మంచుకుండు. కానీ కేసీఆర్ గారు చేసింది రివర్స్ చేసే ప్రయత్నం చేస్తుండు. 100% కేసీఆర్ చేసిండు. బీసీ వర్గాలు ముందు తీసుకెళ్ళింది కాబట్టి ఇంకా వీళ్ళు దాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోతారు అనుకున్నాం, కానీ మొత్తానికి వెనుక నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మా వాటా కోసమే కొట్లాడుతాం. బీసీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు సభలో ఏం చెప్పబోతా ఉన్నారు? డిస్కషన్ 100% మేము బీసీ ఎమ్మెల్యేగా ఉన్నాము, మేము బీసీల బిడ్డము, మా జాతికి ఎక్కడంగా అన్యాయం జరగకూడదు. డెఫినెట్గా సంఖ్యాపరంగా సమగ్ర కుటుంబం మళ్ళీ చేయండి. 10 రోజుగా 20 రోజులు డేట్ పెట్టండి, ఒక డెడికేషన్ డే పెట్టుకోండి. ఆ రోజు మొత్తం మంది ఉండగా మీ యొక్క గణాంకాలు మొత్తం తీసుకొని గ్రామసభలు పెట్టండి, ఊరూళ్ళో గ్రామసభ పెట్టుకొని లిస్ట్ అనౌన్స్ చేయండి. మా పేరు బీసీలో ఉందా లేదా అని. ఎక్కడైతే ఓటర్ లిస్ట్ పేరు వస్తుందో అట్లా మా పేరులో బీసీ లిస్ట్ ఉందా ఉండి లేకపోతే నమోదు చేసుకుంటారు. అప్పుడు కానీ మీరు అసెంబ్లీ పెట్టుకొని మీరు జీవోపాధ్యాయం చెప్పి చివరగా సార్ యాక్సెప్ట్ చేస్తారా మీరు? నిన్న జరిగినటువంటి కులగణన రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తుందా? తెలంగాణ సమాజం ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. తెలంగాణలో పుట్టిన బీసీ బిడ్డ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకే ఒక్క వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు మాత్రము గాంధీ బోలో సంబరాలు చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విషాదంలో ఉన్నారు, విచారణలో ఉన్నారు, చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గాంధీ భవన్లో మాత్రమే సంబరాలు జరుపుకున్నాడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. కానీ రాష్ట్ర ప్రజలు ఇవ్వడంగా ఒక్కరు సంబరం జరుపుకోలేదంటే ఈరోజు అదొక శుద్ధ తప్పు. 46% అనేది మమ్మల్ని అవమానపరచడమే, అంతకన్నా ఇంకా దుర్మార్గం కొట్టలేదు. ఇది మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు. చేసినటువంటి సర్వే బోగస్ ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. సభలో కూడా అదే లేవనెత్తుతాం, అదే అడుగుతాం. ఎక్కడైనా జనాభా పెరిగే అవకాశం ఉంటుంది, జనాభా తగ్గి చూపించే ప్రయత్నం చేశారు. సో సభలో అపోజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ నిన్న ఇచ్చినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ను కూడా వ్యతిరేకిస్తామంటున్నారు. సభలో కూడా అదే క్వశ్చన్ చేస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.